మేఘముల ముంజేసి కామరపు తీయ బంగారం ఒక సాయ బాలొక్క సాయ 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 ఒడివాల బియ్యమ్మ పడగట్టుకొని వడి కొడుకాలు పెట్టుకున్నాను సింగము కట్టుకున్నాను సింగము పెట్టుకున్నాను గల్లు బిల్లున నీరు చేరవచ్చేరా గల్లు గల్లున నీరు చేరవచ్చేరా దండములు మాయన్న అన్నమా అన్ను దండములు మాయన్న అత్తగారింటికి వెళ్ళిపోతుందా నేను అత్తగారింటికి వెళ్ళిపోతుందా బంగారిని నోట అన్నవాళ్ళు బంగారిని నోట దీవరా నాకివ్వరాదే దీవరా నాకివ్వరాదే నీకు దీవనిచ్చి నీరక ముందు నువ్వు అత్తగారింటికి పోయటానికి ఎప్పుడు ప్రయాణమవుతుందా నువ్వు అత్తగారింటికి తయారైతున్న సమయం మన తల్లిదండ్రులు ఎట్లా గ్రహించారో నీకు తెలుసు గ్రహించారన్నయ్యా ఇంకా అన్నం లేకుండా కాదు నేను కాయ కష్టం చేసి కూలినాలు చేసి రెక్కలు ముక్కలు చేసి నా డొక్క కట్టుకొని ఎండకండి వానకు దర్శి నా కొడుకులు నా బిడ్డను సాదుకున్నా నా బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోతుంది నా బిడ్డ ఎట్లుంటా నా బిడ్డకు ఏ బాధలు వస్తాయో నా బిడ్డకు ఏ కష్టాలు వస్తాయో నా బిడ్డకు ఏ కష్టం ఇవ్వలేదు మేము చాలా భేదవాదం అవుతుంది ప్రయాణం అవుతుంటే తల్లిదండ్రి దర్వాజల నుండి వాళ్ళు కన్నీరు ముండి రైతున్నారు అన్న మన తల్లిదండ్రి ముసలి వృద్ధులైపోయి నేను పేదవాడిని ఏ పండుగ వచ్చినా ఏ తిథైనా ఏ మధ్యన మా అన్నింటికి పోతే నాకే కట్నం ఇస్తాడు నాకేమిస్తాడు మా అన్నకి పూటకు తింటానికి అన్నం లేదు ఈ పూట తింటే ఆ పూట లేదు ఆ పూట తింటే ఈ పూట లేదు ఏ పండుగ అయినా అన్నాను నేను కొంగు తప్పుకుంటే మా అన్న నాకే కట్నం ఇస్తాడు మా అన్న దగ్గర ఏమి లేదని మా అన్న పేదవాడని పేద నన్ను మర్చిపోతావు అన్నా ఈ పేదవాడిని మర్చిపోతావు అన్నా 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 ధనవంతుడు గుణవంతుడు ధనవంతుని పెళ్లి చేశాను ఆ ధనము చూసుకొని నన్ను మర్చిపోతావా చిన్న మాట అన్నా నా భర్త ధనవంతుడైతే అన్నదమ్ముల మర్చిపోతాను అన్నో అన్నా అక్క చెల్లెళ్ళ ప్రేమ ఆడబిడ్డల ప్రేమ చెల్లెళ్ళ ప్రేమ ఎట్లుంటుందో తెలుసు ఆడబిడ్డల ప్రేమ ఎట్లుంటుందో తెలుసా అన్న పుట్టుకోనలు పోయకుండా పుట్టినట్టు పుట్టాడు ఆశగానే అన్న తల్లిగారించి పోయి గడక మంచి నీళ్లు తాగినా వెళ్ళిపోయా కారుతో కొత్త వారింటికి వచ్చిన గన్నదమ్ముల గొప్పలు చెప్పుకుంటే అక్క చెల్లెళ్ళం కాదే అన్న అన్న మా ఆడబిడ్డల ప్రేమ ఎట్టుంటుందో తెలుసు అన్న మా ఆడబిడ్డలకు రకరకాల పండుగలు వస్తాయి అన్న ఆడవారికి వచ్చేది 12 పండుగ ఆడకల్ల పండుగ రాకెట్ల పుణ్యమంటే ఆడవాళ్ళు పుట్టాడు ఆశ ఉంటుంది తల్లిగారింటి పోయి అయ్యో నాన్న దగ్గరికి పోవాలి నాన్నకు నాకీడు కట్టాలి నాన్న దగ్గరికి పోవాలని అక్క చెల్లెళ్ళు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అక్కకు తప్పటికి నొల్లి వచ్చిన అన్నకు చెల్లెకు నొల్లి వచ్చిన అన్నదమ్ములు లేరని అక్క చెల్లెలు లేరని అన్నదమ్ములు మర్చిపోతారే అన్న అక్క చెల్లెలు లేరని అన్నదమ్ములు మర్చిపోయిన కాదు అక్క చెల్లెలు మేము అన్నదమ్ములు మర్చిపోం కాదే అన్న అన్నదమ్ములు లేరని మర్చిపోమన్న అన్నో కళ్ళ ముందు కోపం వచ్చి అన్నదమ్ములు తిట్టిన కాదు సాటు పోయి నా కోపం పాడువాడ నా కోపం వీడువాడ నాన్న
ఎందుకు తిట్టిందో అని అన్న ముందు తిట్టిన సాటు పోయి 10 సార్లు చెప్పులు వేసుకున్న ఆడబిడ్డలు కాదు అన్న మాట నీ నోటికి ఎలా వచ్చిందన్న అన్న పండుగ రాకెట్ల పున్నమంటే ఆడవాళ్ళ పుట్టడా పుట్టడు తిన్న పుట్టిల్లు ఆశ కాదే అన్న అయ్యో నాన్న దగ్గర పోవాలి నాన్నకు రాకెట్ కట్టాలి పండుగ దగ్గరికి వస్తానని 10 రోజుల ముందు పోయి మా తల్లిగారి ఇంటికి పోతాం మా అన్నకు రాకెట్ కడతానని మీ బావని అడిగితే మీ బావ ఏమంటాడు నీ అన్న పూటకు లేని బీదస్తుడు మీ అన్న దగ్గరికి పోయి మీ అన్నకు రాకెట్ కట్టు మీ అన్న వ్యాపార కష్టం ఇస్తాడు మీ అన్న ఏ చీరలు పెడతాడు పూటకు లేని బీదస్తుడు నీ తల్లిగారికి పంపను నీ అన్నకు రాకెట్ కట్టుందని అప్పుడే మీ బావ వద్దంటే అన్న మీ బావ వద్దంటే నేను అసలే ఊకుండానే అన్న 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 ఎట్టివాడైనా నాంది గుడ్డివాడైనా నాంది పిచ్చివాడైనా నాంది కాళ్ళు రెక్కలు లేనివాడైనా నాంది నాన్న దగ్గర పోతా నాన్నకు నీకు రాకెట్ కట్టాలి అన్నో నేను కూలో నాలో చేసుకుంటానే అన్న మీ బావ పైసలు ఇవ్వకుండా కూలో నాలో చేసుకుంటా అన్నో నేను అదలో బదలో చేసుకుంటానే అన్న అన్న రాకెట్ పట్టుకొని నీ ఇంటికి వస్తాను అన్న నీ బంగారు చేతికి రాకెట్ కడతానే అన్న అన్న నీ బంగారు చేతికి రాకెట్ కట్టి రాకెట్ కట్టినాక కొంగు తాగుతాను కొంగులాగుకుంటే వచ్చిందని తెచ్చిందని బాధపాడకే అన్ను బాధపాడకే అన్నా చీరలు పెట్టాకన్నా బీదవాడవైనా కూటమి లేకపోయినా చీరలు పెట్టాకన్నా 100 ఇయ్యకే అన్నా 500 ఇయ్యకే అన్నా 500 ఇయ్యకే అన్నా 500 ఇయ్యకే అన్నా ఎప్పుడు వచ్చినావు చెల్లె చెల్లె భాగ్యవాది భగవంతా మార్చినావు నిన్నట్టు తిట్టిన చెల్లె కొత్త కొట్టిన చెల్లె బాగా అడగవే అన్ను కాలు వద్దుతే వాడవైనా బాగా అడగవే అన్ను చెల్లారు నువ్వు వింటే చెల్లారు నువ్వు వింటే నా పుట్టడు బాధలను నా బాధలు తీరు అన్నా నాకున్నా గాని చిన్నంత ఇరువనే అన్నా చిన్నంత ఇరువే అన్ను కాలు మొక్కుతా అన్నా తోడా పుట్టిన తోడు ఇల్లు పోతే అన్నా మళ్ళా ఇల్లు కడతానే అన్నా భూమి పోతే అన్నా అన్నా ధనము పోతే అన్నా మళ్ళా ధనము దొరుకునే అన్నా తోడా పుట్టిన తోడు నాకెట్లా దొరుకునే అన్నా నాకెట్లా దొరుకునే అన్నా కోట్ల భాగ్యం ఉందా కోగరికేదాన్ని నీ 6 లక్షలున్నా ఆవులే కదని 10 లక్షలున్నా నేను పశువు కుంకుమదాన్ని నాడవిల్లనే అన్నా కాజవర్ధనే అన్నా నీకేమి లేకపోయినా నా బాధలన్నీ అడిగి నన్ను బస్సు రాగద్దు సాగనవ్వదే అంటూ సాగనవ్వదే అన్నా ఇంటికి పోయినాక తల్లి భాగ్యవతి అన్న ఇంటికి పోతే
ఇంటికి పోతే ఏమి తిన్నావంటే ఇంటికి నీరు వచ్చి నీరు గడక తిన్నా గాని మంచి నీళ్ళు తాగిన గాని మాడన్నం తిన్నా గాని నాన్న ఇంటికి పోతే నేను పాశము తిన్నారాని పరమన్నం తిన్నారాని గొప్ప చెప్పుతాను అన్నవే అన్నా బాధపడకతో అంటే చేతవాడమైన ధనము ఏనాడికి శాశ్వతం కాదండి ధనము లేకున్నా గుణము చక్కగుండా అన్నా ధనం ఉండగానే సరిపోదు ధర్మం చేసే టైగర్లో గుణం ఉండాలి అన్నా ధనం ఎవ్వరు దండయ్య ఆమెకు కూడా ప్రాణం వెళ్ళిపోతే ఈసం ఎత్తు బంగారం వస్తారు దండాలేసిన వస్త్రములు వస్తాయి మూలం కట్టా పిల్లలు వస్తాయి అన్నా పట్ట వల్ల రూపాయి మంది సాగదోలే వారు కానీ ఎంతో వచ్చే వారు ఎవరు అన్నా నేను అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను ఒక్క మాట ఏ మాట అంటే మన తల్లిదండ్రి మనము తల్లిదండ్రికి పుట్టింది మనం ఇద్దరం నువ్వు కొడుకు పోయి పుట్టావు నేను బిడ్డనై పుట్టా బిడ్డనై పుట్టిన ఎందుకైనా నన్ను పెళ్లి చేసి అత్తగారింటి సాగనప్పుతున్నావు అన్నా నేను అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను ఉన్నంత సేపు తల్లిదండ్రి ఉన్నంత సేపు తల్లిదండ్రిని ఎవరు సాధారణ తల్లిదండ్రిని ఉన్నంత సేపు కన్న కొడుకే సాధారణ అన్నా నువ్వు ఎంతో మంది పిల్లలతోనే కాచేపుడి పట్నం వెళ్ళి చదువు శాస్త్రం నేర్చుకుంటావు చదువుకున్న కాడ నీ దోస్తులు నీ స్నేహితులు వాళ్ళందరూ ఏమంటారు పిల్లలందరూ ఏమిరా అమెరికా మహారాజా నీ తల్లిదండ్రి ఇన్ని రోజులు కష్టపడ్డాను ఏమిరా నింబోళ్ళు మహారాజా నీ తల్లిదండ్రి ఇన్ని రోజులు బాధపడ్డాను నీ బాబు ఎన్ని ఎకరాలు కొన్నాడు నీ అమ్మాయి డబ్బు తప్పాచింది మూటకు లేని బీదస్తుడు కట్ట కొమ్ముకు కమ్మలు గుడిచే నీకింత పోకటి ఎందుకని 10 మంది 10 రకాల మాట్లాడుతారే అన్నా ప్రజలన్న మాటలకు వాళ్ళు వీళ్ళన్న మాటలకు నీ మనసు మార్చుకోకన్నా మనల్లా ఎట్లా బాధపడ్డదో తెలుసా అన్న నాకు ధనము లేకుండా భాగ్యం లేకుండా ఆస్తి లేకుండా నాకు కోట్ల ఆస్తి నా కొడుకు అని నీవి రాశలు వెతుకున్నదే అన్నా వాళ్ళు వీళ్ళ మాటలు పట్టుకొని ఇంటికి వచ్చి అమ్మ నాగమి కాదు వస్తుంది ఒక్క కొడుకను కోరి అన్ను పెట్టి సానుకుంది అవరెక్కాలు ముక్కాలు చేసి అవడొక్క కట్టు కోరి అన్ను అవ ఎండాకు ఎండింది అన్ను అవ వాడాకు నడిచింది అన్నా నాకు ఒక్క కొడుకను కోరి అవ్వు అన్నవు లేకపోతే వీళ్ళ కాళ్ళు పట్టుకొని కమలమంత నన్నము తెచ్చి అంటూ నెట్టు సాగింది అంటూ వీళ్ళ మాటలు పట్టుకొని నువ్వు మంది మాటలు పట్టుకొని ఎత్తి బాబుని కొట్టబోకు ఎవరు తిట్టబోకు నువ్వు కొట్టిన తిట్టినా అన్నా కోపము చేస్తునే అడ్డు కింద అడుగుతుంది నా కొడుకు కొట్టిందారు బాబు కొడుకు తింటారు అవ్వా కంటికి పుట్టడే అడ్డు అమ్మ ఎత్తుది బాగా వచ్చినా
ఆశలు పెట్టుకొని అయ్యో నేను దచ్చిన రోజు కొడుకు బంగారు చేతుని ఎద్దు ఉండబడతావు అని ఎద్దు ఉండబడతావు అని ఎద్దు నేను ఆశలు పెట్టుకొని అమ్మ నాడుకున్నది కాదు వద్దు నాడుకున్నాడు కాదు వద్దా నాగమ్ము చెయ్యకే అద్దు పెట్టాకే అద్దా వాగమైతారే అద్దు అమ్మని బాపుని కంటికి రెప్పునే కన్న పిల్లలు అమ్మని బాపుని ఆగం చేయకుండా అమ్మని బాపుని మంచిగా సాదుకుంటావా అన్న నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నా గుండెనే నీరైపోతున్నాయి తల్లిదండ్రుని కంటికి రెప్పుగా సాదుకుంటాను వాళ్ళకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళ అష్ట కష్టాలు అరుచుకుంటానమ్మా ఏడువాకు ఏడువబోకుమా చెల్లేరా ఎన్ను తీర నీరు ఉండను నా చెల్లేరా ఎన్ను తీర నీరు ఉండను ఎడవబోకుమా చెల్లేరా ఎన్ను తీర నీరు ఉన్నాను నా చెల్లేరా ఎన్ను తీర నీరు ఉన్నాను ఏడువాకు ఏడువబోకుమా చెల్లేరా ఎన్ను తీర నీరు ఉండను నా చెల్లేరా ఎన్ను తీర నీరు ఉండను ఎడవబోకుమా చెల్లేరా నా చెల్లేరా చెల్లెమ్మా తల్లిని తల్లిని కంటిని రెప్పడిగా కాపాడుకుంటానమ్మా ఇంటికి వెళ్ళిపోతావా ఎన్ని రావు ఎన్ని రావు బంగారు తల్లి ఎన్ని రావు ఎన్ని రావు బంగారు తల్లి అట్టినింటికి పుట్టినింటికి పేరు దేవాలి అన్నవారికి కొన్నవారికి కీర్తి దేవాలి అన్నవారికి కొన్నవారికి కీర్తి దేవాలి ఎన్ని రావు ఎన్ని రావు బంగారు తల్లి బాబయ్యా మా చెల్లెలు వస్తున్నారు బావ నీ అమరావతి రాజ్యం పోయినాక రణవేరు భావించి రాజులు పిలిపించి ముచ్చాల గుర్తిపోయిన చాలు కూర్చుంటూ కూర్చుంటావు వచ్చిన ప్రజలు ఏమంటారు ఏమయ్యా అమెరికా మహారాజు చాలా ఆస్తిమంతుడు పెళ్లి చేసుకున్నావు ఎంత కట్నం ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు 10 మంది 10 రకాలుగా మాట్లాడితే నీ మనసు మార్చుకొని మా చెల్లి దగ్గరకు వచ్చి మీకేమున్నది మీరు కట్నం ఇవ్వకుండా కానీ చేసుకుంటే డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాను నేను పూటకు లేని వాళ్ళు మీరు చాలా బీద వాళ్ళని మా చెల్లె వద్దకు వచ్చి నువ్వు అనరాని మాటలంటే అనరాని మాటలు అనబోకు నోట చెయ్యాలి కొట్టాము తిట్టాము కోపగిస్తాము చుట్టాల చూపుకు నాకొక్క చెల్లె ఏం పండుగ వచ్చినో నాకొక్క చెల్లె బీద వాళ్ళ మొట్ట ఎక్కించబోకు పేద వాళ్ళ మొట్ట ఎక్కించబోకు కొట్టాలు చీకటి కొట్టాలు బావయ్యా
ఒక చెల్లె బాబు చుందాగి పరణమైతో కంచికి ఎప్పుడు కాపాడు బాబు బాబయ్య చెల్లెలా ఈ పేదవారి పనులు పాపం అన్న చెల్లెన్న అనుబంధం అంటే ఇలాగ ఉంటారు. ఒక్క వాదం మీకు ఏ బాధలు వచ్చినా కష్టం చేరవచ్చినా కానీ బాధలని భరిస్తారు. ఇప్పుడే కాదు ఎప్పటికైనా కానీ మీకు బాధలు వస్తే ఆ బాధలని ఇక్కడ నేను చూస్తాను. ఆ నిమ్మోడు మారతో ఆగి తీసుకొని భాగ్యవతి రథంలో కూర్చొని పెట్టుకున్నాను. కంచు రథంలో కూర్చుని కంచు రథము కదిలి ఏ ప్రకారంగా వెళ్తున్నది. రథం మీద కొలువు తీరినా ఊర్లో ఉన్న ప్రజలందరూ అమెరికా మహారాజు పెళ్లి చేసుకొని చేరవచ్చడాన్ని ముచ్చడం మా తల్లి తెలిసే వారికి